హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ శైలజ. నేను కన్సల్టెంట్ హోమియోపతి ఫిజిషియన్ని. ఈరోజు ఈ వీడియోలో కిడ్నీ స్టోన్స్ అంటే కిడ్నీలో రాళ్ళు, దానికి సిమ్టమ్స్ ఏంటి, దానికి కాజెస్ ఏంటి, టైప్స్ అండ్ హోమియోపతిక్ ట్రీట్మెంట్ ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం. జనరల్గా కిడ్నీ స్టోన్స్ నే రెనల్ క్యాలిక్యులే అని కూడా అంటారు. దీన్నే నెఫ్రోలిథియాసిస్ అండ్ యూరోలిథియాసిస్ అని కూడా అంటారు. సో ఫస్ట్ మనం కిడ్నీ ఫంక్షనింగ్ ఏంటి అంటే మన బాడీలో ఉండే వేస్ట్ ప్రొడక్ట్స్ అండ్ టాక్సిక్ సబ్స్టెన్సెస్ని అంటే విష పదార్థాలని బయటికి పంపడానికి కిడ్నీ యూజ్ అవుతుంది, అంటే కిడ్నీ ఉపయోగపడుతుంది. సో మన శరీరంలో మనకి కావలసిన మినరల్స్ ఉంటాయి కదా, మన శరీరంలో మినరల్స్ ఉంటాయి. సో అవి బయటికి యూరిన్ ద్వారా బయటికి వెళ్తాయి. మనకు కావలసినన్ని మినరల్స్ అనేవి రక్తంలో ఉండిపోతాయి. సో మన బాడీలో ఉండే ఈ మినరల్స్ అనేవి ఒకవేళ యూరిన్ ద్వారా వెళ్ళకపోతే అవి ఒక చోటనే గట్టిగా రాళ్ళలా పేరుకుపోతాయి. సో ఈ మినరల్స్ అన్నీ మనకు జనరల్గా జరిగే ప్రక్రియ ఏంటంటే యూరిన్ ద్వారా బయటికి పోవాలి, కావాల్సినన్ని బాడీలో ఉండాలి. సో అవి బయటికి వెళ్ళకపోవడం వల్ల అవి గట్టిగా రాళ్ళలా పేరుకుపోవడాన్ని కిడ్నీ స్టోన్స్ అని అంటారు. సో ఈ కిడ్నీ స్టోన్స్లో చాలా టైప్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ కాల్షియం స్టోన్స్. ఈ కాల్షియం స్టోన్స్ అంటే ఏంటి అంటే మన శరీరంలో మన బాడీలో అవసరమైనంత కాల్షియం, అవసరానికి మించి ఎక్కువ కాల్షియం పేరుకుపోతే అవన్నీ చిన్న చిన్న క్రిస్టల్స్లా ఫామ్ అయిపోతాయి. సో ఈ క్రిస్టల్స్ అన్నీ కలిపి స్టోన్లా ఫామ్ అవుతాయి. సో దీన్నే కాల్షియం స్టోన్స్ అంటారు. అంటే మనకి ఇప్పుడు చాలా వాటికి మనకి బాడీకి కాల్షియం అవసరం కదా, దానికి మనకి సరిపడే కాకుండా ఇంకా ఎక్కువ కాల్షియం అనేది ఫామ్ అయిపోతే అది అలాగ బాడీలో కనుక పేరుకుపోతే కాల్షియం క్రిస్టల్స్లా చిన్న చిన్న క్రిస్టల్స్లా ఫామ్ అయిపోతే అవి స్టోన్స్లా ఫామ్ అవుతాయి. దీన్నే కాల్షియం స్టోన్స్ అంటారు. అలాగే నెక్స్ట్ టైప్ యూరిక్ యాసిడ్ స్టోన్స్. ఈ యూరిక్ యాసిడ్ స్టోన్స్ అంటే ఏంటి అంటే మన బాడీలో యూరిక్ యాసిడ్ డిపోజిషన్ అనేది ఎక్కువ అవడం వల్ల, అంటే ఇప్పుడు కాల్షియం ఎక్కువైపోతే కాల్షియం స్టోన్స్ వస్తాయి. యూరిక్ యాసిడ్ డిపోజిషన్ అనేది ఎక్కువ అవ్వడం వల్ల యూరిక్ యాసిడ్ కూడా బయటికి వెళ్ళకుండా, యూరిన్ ద్వారా బయటికి వెళ్ళకపోతే అవి కూడా చిన్న చిన్న క్రిస్టల్స్లా ఫామ్ అయ్యి స్టోన్స్లా ఫామ్ అయిపోతాయి. సో వీటినే యూరిక్ యాసిడ్ స్టోన్స్ అంటారు. సో ఈ యూరిక్ యాసిడ్ స్టోన్స్ ఉన్న వాళ్ళు మాత్రం డైట్ని కొంచెం ఫాలో అవ్వాలి. ఎందుకంటే వీళ్ళు యూరిక్ యాసిడ్ ఎక్కువ ఫుడ్ని కనుక తీసుకుంటే వాళ్ళకి ఇంకా ఈ స్టోన్స్ అనేవి ఎక్కువ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే ఈ టమోటా, పాలకూర, మిల్క్ ప్రొడక్ట్స్, ఆల్కహాల్, బీర్, వైన్ అండ్ రెడ్ మీట్, సీ ఫుడ్, కొన్ని ఫుడ్స్ ఉంటాయి, వాటిని అవాయిడ్ చేయాలి. అలాగే వాటర్ని ఎక్కువగా తీసుకోవాలి. సో నెక్స్ట్ టైప్ ఏంటి అంటే స్ట్రోవైట్ స్టోన్స్. ఈ స్ట్రోవైట్ స్టోన్స్ అంటే ఏంటి అంటే ఇవి జనరల్గా ఎక్కువ కామన్గా ఉమెన్స్లో కనిపిస్తూ ఉంటాయి. ఇవి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, అంటే ఇప్పుడు జనరల్గా చాలామందికి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తుంటాయి. ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చిన తర్వాత లేదా వచ్చి తగ్గాక వాళ్ళు ఏంటంటే మెగ్నీషియం, అమోనియం, ఫాస్ఫేట్ లెవెల్స్ అనేవి పెరిగి స్టోన్స్లా ఫామ్ అవుతాయి. ఈ స్టోన్స్ అన్నీ ఎలా ఉంటాయంటే చాలా పెద్ద సైజులో ఫామ్ అవుతుంటాయి. సైజ్ అనేది చాలా పెరుగుతూ ఉంటుంది. వీటినే స్టాగ్ హార్న్ స్టోన్స్ అని కూడా అంటారు. ఈ స్ట్రోవైట్ స్టోన్స్ని ఇవి చాలా పెద్ద సైజులో ఉంటాయి. ఉమెన్స్లో కామన్గా చూస్తుంటాం. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చాక ఈ స్టోన్స్ అనేవి ఎక్కువగా ఫామ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ టైప్ సిస్టైన్ స్టోన్స్. ఇదేంటంటే సిస్టనూరియా అనే ఒక కండిషన్ వల్ల ఈ స్టోన్స్ ఏర్పడతాయి. ఈ సిస్టైన్ అనేది అమైనో యాసిడ్స్లో ఒక టైప్. సో దీని మెయిన్ సిమ్టమ్స్ ఏంటి అంటే పెయిన్. స్టోన్ ఫామ్ అవుతున్నప్పుడు మనకి ఎటువంటి సిమ్టమ్స్ అనేవి కనిపించవు, కానీ స్టోన్ సైజు పెరుగుతున్న కొద్దీ మనకి పెయిన్ అనేది తెలుస్తుంది. ఫస్ట్ ఏంటంటే మనం యూరిన్కి వెళ్ళేటప్పుడు పెయిన్ఫుల్గా యూరిన్ ఉంటుంది, బర్నింగ్ పెయిన్ ఉంటుంది, అంటే చాలా విపరీతంగా మంట ఎక్కువగా ఉంటుంది. తర్వాత బ్లడ్ ఇన్ యూరిన్, అంటే యూరిన్ పాస్ చేసేటప్పుడు అందులో బ్లడ్ కూడా కనిపిస్తుంది. ఆ బ్లడ్ ఒక్కోసారి రెడ్ కలర్ ఆర్ బ్రౌన్ కలర్లో కూడా ఉంటుంది. అలాగే
యూరిన్ అర్జెన్సీ ఉంటుంది. అంటే మనకి యూరిన్ అనేది చాలా ఫాస్ట్గా వస్తుంది. అలా అని మనం ఫాస్ట్గా వస్తుంది కదా అని అనుకున్న యూరిన్కి వెళ్తే ఇన్కంప్లీట్ యూరిన్ వస్తుంది. అంటే యూరిన్ అనేది ఫోర్స్గా వెళ్లకుండా డ్రాప్గా అంటే బొట్టులుగా యూరిన్ అనేది పాస్ చేయాల్సి వస్తుంది. తర్వాత పెయిన్, బ్యాక్ సైడ్ కిడ్నీస్ దగ్గర పెయిన్ స్టార్ట్ అయ్యి అది గ్రోయిన్ వరకు పెయిన్ అనేది రేడియేట్ అవుతుంది. రేడియేటింగ్ పెయిన్, గ్రోయిన్ టు లోయిన్, లోయిన్ టు గ్రోయిన్ అనేది పెయిన్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. అలాగే లోయర్ అబ్డామెన్లో కూడా సివియర్ పెయిన్, చాలా ఎక్కువగా పెయిన్ ఉంటుంది. తర్వాత కొన్ని సందర్భాలలో జ్వరం రావడం, వామిటింగ్స్ ఎక్కువగా ఉండడం, నాజియా అంటే ఒంట్లో తిప్పడం లాంటి కంప్లైంట్స్ కూడా ఈ కిడ్నీ స్టోన్స్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. దీనికి మెయిన్ కాజెస్ ఏంటి అంటే, ఈ కిడ్నీ స్టోన్స్కి కాజెస్ ఫస్ట్ ఇది హెరిడిటరీగా వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే డీహైడ్రేషన్ వల్ల, అంటే మనం వాటర్ తక్కువగా తీసుకోవడం వలన కూడా ఈ కిడ్నీ స్టోన్స్ అనేది ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత డైట్లో సాల్ట్ కంటెంట్ ఎక్కువగా తీసుకోవడం వల్ల, ఆక్సిలేట్స్ ఉన్న ఫుడ్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఈ కిడ్నీ స్టోన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఐబీడీ ప్రాబ్లం అంటే ఇరిటబుల్ బౌల్ డిసీజ్, క్రాన్స్ డిసీజ్, తర్వాత హైపర్ పారాథైరాయిడిజంలో, తర్వాత యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, అలాంటి కండిషన్స్లో కూడా ఈ కిడ్నీ స్టోన్స్ అనేది వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఈ స్టోన్స్ ఉన్న వాళ్ళు ఫస్ట్ ఏంటంటే వాటర్ ఎక్కువగా తీసుకోవాలి, డిహైడ్రేషన్ రాకుండా చూసుకోవాలి. సో వాటర్ అనేది ప్లెంటీ ఆఫ్ వాటర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల చాలా మటుకు క్యూర్ అవుతుంది. సో జనరల్గా ఈ స్టోన్స్ అనేవి 5 mm కన్నా తక్కువ ఉంటే మనం ట్రీట్మెంట్ తీసుకో అవసరం లేదు. ఎందుకంటే అవి ఏంటంటే మనం వాటర్ ఎక్కువగా తీసుకొని ఫుడ్ అనేది కొంచెం ఫుడ్ హ్యాబిట్స్ అనేవి సరిగ్గా తీసుకుంటే మనకి ఈ స్టోన్స్ అనేవి యూరిన్ ద్వారా పోతాయి. అలాగే మనం ఈ వాటర్ ఎక్కువగా తీసుకొని పాలు చెప్పాను కదా, యూరిక్ యాసిడ్ లెవెల్స్, అవి యూరిక్ యాసిడ్ స్టోన్స్లో అయితే ఏ ఫుడ్ తీసుకోకూడదు, అలాంటివన్నీ మనం కంట్రోల్ చేసుకుంటే తర్వాత వాటర్ ఎక్కువగా తీసుకున్నా సరే ఈ ప్రాబ్లం అనేది కొంచెం బెటర్గా ఉంటుంది. అలాగే దీనికి హోమియోపతిక్ ట్రీట్మెంట్ ఏంటి అంటే, ఫస్ట్ మెడిసిన్ R27 డ్రాప్స్. ఇవి 10 to 15 డ్రాప్స్ హాఫ్ కప్ వాటర్లో మిక్స్ చేసి మార్నింగ్ నైట్, R27 డ్రాప్స్ హాఫ్ కప్ వాటర్లో మిక్స్ చేసి మార్నింగ్ నైట్ ఇలా 2 times a day, twice a day తీసుకున్నా సరే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కిడ్నీ స్టోన్స్ అనేవి కొంచెం కరిగి బెటర్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. నెక్స్ట్ మెడిసిన్ బెర్బెరిస్ వల్గారిస్ మదర్ టింక్చర్. బెర్బెరిస్ వల్గారిస్ మదర్ టింక్చర్ని ఎప్పుడు యూస్ చేస్తారంటే, ఇది కూడా 15 డ్రాప్స్ హాఫ్ కప్ వాటర్లో మిక్స్ చేసి మార్నింగ్ నైట్ తీసుకోవాలి. సో ఇది ఎప్పుడు యూస్ చేస్తారంటే, లెఫ్ట్ కిడ్నీలో కనుక స్టోన్స్ ఉండి పెయిన్ అనేది బ్యాక్ నుంచి ముందుకి రేడియేటింగ్ పెయిన్ అయితే, అలాగే మనం యూరిన్కి పాస్ చేసేటప్పుడు ఒత్తిడి అంటే బాగా ప్రెషర్ పెట్టి మనం యూరిన్ పాస్ చేయాల్సి వచ్చినట్లయితే ఈ బెర్బెరిస్ వల్గారిస్ మెడిసిన్ చాలా ఎఫెక్టివ్ మెడిసిన్, చాలా బెస్ట్ మెడిసిన్. ఇది ఏంటి అంటే లెఫ్ట్ సైడ్ కిడ్నీలో కనుక స్టోన్స్ ఫామ్ అయితే ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. నెక్స్ట్ మెడిసిన్ లైకోపోడియం 30. ఈ లైకోపోడియం 30 మెడిసిన్ని 2 డ్రాప్స్ 2 times a day యూస్ చేయాలి. ఈ లైకోపోడియం 30 మెడిసిన్ ఎప్పుడు యూస్ చేస్తారు అంటే, యూరిన్ అనేది బ్రిక్ రెడ్ కలర్ అంటే ఇటుక రంగులో కనుక యూరిన్ పాస్ చేసి రైట్ సైడ్ పెయిన్ అనేది చాలా ఎక్కువగా ఉండి మనకి అంటే ఇప్పుడు పెయిన్ విపరీతంగా ఉండి యూరిన్ పాస్ చేశాక మనకి రిలీఫ్ ఇస్తే ఈ లైకోపోడియం 30 మెడిసిన్ యూస్ చేస్తారు. అంటే ఇది రైట్ సైడు బ్రిక్ రెడ్ కలర్లో యూరిన్ పాస్ చేసి మనకి పెయిన్ అనేది మనం టాయిలెట్కి వెళ్ళాక మనకి చాలా బెటర్గా ఉంటే ఈ లైకోపోడియం 30 మెడిసిన్ని యూస్ చేస్తారు. నెక్స్ట్ మెడిసిన్ పెరేరియా బ్రేవా మదర్ టింక్చర్. ఈ పెరేరియా బ్రేవా మదర్ టింక్చర్ అనేది హాఫ్ కప్ వాటర్లో 15 డ్రాప్స్ మార్నింగ్ మిక్స్ చేసి మార్నింగ్ నైట్ తీసుకోవాలి. ఇది కూడా కిడ్నీ స్టోన్స్కి చాలా ఎఫెక్టివ్ మెడిసిన్, చాలా బాగా పనిచేస్తుంది. కిడ్నీ స్టోన్స్ అనగానే పెరేరియా బ్రేవా మదర్ టింక్చర్ చెప్తారు, చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇది కూడా హాఫ్ కప్ వాటర్లో మిక్స్ చేసి మార్నింగ్ నైట్ తీసుకోవాలి. ఇది పెయిన్ అనేది విపరీతమైన బాధ ఉండి యూరిన్ వెళ్ళేటప్పుడు చాలా పెయిన్ వస్తుంది. అంటే మనం యూరిన్ పాస్ చేయడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. అలాంటప్పుడు ఈ పెరేరియా బ్రేవా మదర్ టింక్చర్
చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ మెడిసిన్ హైడ్రాంజియా మదర్ టింక్చర్. ఈ హైడ్రాంజియా మదర్ టింక్చర్ని కూడా 1/2 కప్ వాటర్లో 15 డ్రాప్స్ మార్నింగ్ నైట్ తీసుకోవడం వల్ల కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇది ఎప్పుడు అంటే స్టోన్స్ అనేవి మనకి కిడ్నీలో కరిగి బయటికి పంపడానికి ఇది యూజ్ఫుల్గా అంటే కిడ్నీ స్టోన్ అనేది ముక్కలుగా చేసి ఈ మెడిసిన్ ఏంటంటే బయటికి పంపడానికి ఉపయోగపడుతుంది. ఇది కూడా చాలా ఎఫెక్టివ్ మెడిసిన్. ఈ మెడిసిన్ కూడా కిడ్నీ స్టోన్స్కి చాలా బాగా పనిచేస్తుంది. ఒకవేళ మీకు కిడ్నీ స్టోన్స్ ఉన్నట్లయితే ఈ మెడిసిన్స్ యూజ్ చేయండి, ఈ జాగ్రత్తలు పాటించండి, మీకు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అందరికీ నమస్కారం.